హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాం. ఈరోజు నేను మీకు దొండకాయ కూర ఎలా చేయాలో చూపిస్తానన్నమాట. వేపుడు చేసుకుంటాం, పులుసు చేసుకుంటాం, గుత్తి దొండకాయ చేసుకుంటాం. కానీ ఇది కొంచెం వెరైటీగా, నోటికి రుచిగా ఇష్టపడేలా, అందరూ ఇష్టపడేలా ఉంటుందన్నమాట. ఈ దొండకాయలు అయితే మా పాదువేనమాట. చూసారా ఒక్కొక్కటి ఎంత పొడవుగా ఉన్నాయో? మా పెరట్లో కాసినవి అనమాట. ఆ పొట్టిగా ఉన్నవి ముదిరిపోయి ఉంటాయి. పాదు నుంచి కోసి తీసుకొచ్చామన్నమాట. అది ఎలా వండాలో చిన్న కూర మీకు చూపిస్తానన్నమాట. ముందుగా ఈ దొండకాయలు అవి శుభ్రంగా తరిగి పెట్టుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని నూనె పోసాను. ముందుగా ఈ పచ్చిమిర్చి వేయిస్తానన్నమాట. 1 సెకండ్ ఆ పచ్చిమిర్చి వేయించాక ఈ దొండకాయ ముక్కలు చీరికల్లా చేశానన్నమాట. దీన్ని బాగా వేయించుకోవాలి. అంటే మొద్దులా ఉంటుంది కదా దొండకాయ, అంచేత దీన్ని బాగా వేయించుకుంటే కూరలో స్మూత్గా ఉంటుంది. అందులోనూ మన పెరట్లో చెట్టు గురించి లేతగా కోసాం కదా. కానీ ఎలా అయినా ఇలా రెడ్గా అయిపోతున్నాయి కాయలు, ఎందుకో ఇంత వెంటనే కోసినా కూడా. కానీ ఇది కూడా బాగానే ఉంటుందండి, కొంచెం పుల్లగా ఈ రెడ్ వచ్చినా కూడా బాగానే ఉంటుంది. మరీ మెత్తబడిపోయి పైన కాయ రెడ్ వచ్చేస్తే మనం వేసుకోం, కానీ లోపల రెడ్ ఉన్నా పర్లేదండి. పైన గ్రీన్గా ఉంటే కాయ మనం వాడేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం రాక్ సాల్ట్ వేసాను కదా, కొంచెం బాగా వేగుతుందని చెప్పేసి రాక్ సాల్ట్ వేసాను అనమాట. దీన్ని అలా బాగా ఫ్రై చేసుకోవాలి, మరి డీప్ ఫ్రై కాదు. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఈ కూర సాధారణంగా ఎవరు పెద్దగా ఇష్టపడరండి దొండకాయ, కానీ ఇలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది దొండకాయ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, దొండకాయ మామూలు పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేశానంటే కొద్దిగా నువ్వుపప్పు ఒక స్టవ్ పైన గిన్నె పెట్టి నువ్వుపప్పు వేయిస్తున్నాను, చిన్ని కప్పుతోటి. అది దోరగా వేయించుకున్న తర్వాత దాన్ని మిక్సీలో పౌడర్ చేసేసి ఈ కర్రీలో కలుపుకుంటాం అన్నమాట. అంటే ఇంకా ఈ కర్రీలో మసాలాలు అవి ఏమీ వేయమన్నమాట. ఇంకా అసలు కనీసం వెల్లుల్లిపాయ కూడా ఇంక మసాలాలు ఏమీ వేసుకోక్కర్లేదు, కమ్మగా ఉంటుందన్నమాట ఇది వేసుకుంటే. ఆ ఉల్లిపాయ ఉంటుంది, పచ్చిమిరపకాయ ఉంటుంది, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ ఉంటాయి కదా, దీంతో కమ్మగా ఉంటుంది. కారాలు తినని వాళ్ళు, కొంచెం బక్కగా ఉన్నవాళ్ళు ఇలాంటి కూరలు తింటే కొంచెం బాగుంటారనమాట. ఎందుకంటే నువ్వుపప్పు మనకి కొంచెం బలమే కదా. దీన్ని మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసి కర్రీలో కలుపుతాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా మీకు ఏమైనా మసాలా కూడా వేసుకోవాలంటే వేసుకోండి, నేనైతే వెయ్యను. వేసుకున్న ప్రమాదం లేదు. లేకపోతే ఒట్టి అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఈ నువ్వుపప్పు వాల్యూ ఉండదండి, నోటికి వేరే టేస్ట్ వచ్చేస్తుంది, బాగుండవు అసలు. ఇందులో అయితే మసాలాలు అయితే పడవు. ఈ పప్పు వేసుకోకుండా మసాలాలు వేసుకుని మీరు కావాల్సిన గరం మసాలా నూరుకుని వేసుకోండి ఇగురు, అది ఇంకా చాలా బాగుంటుంది. ఈ పప్పు వేసినప్పుడు అయితే మటుకు, నువ్వుపప్పు వేసినప్పుడు మసాలా అవసరం లేదు. ఒక 1/2 స్పూను కారం కూడా వేసుకుందాం. ఇది బాగా ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోయి స్మూత్గా ముక్కల్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ అందులో వేసేసాను, మిక్సీ పట్టిన పౌడరు. ఈ పప్పుతో చిమ్మిలు కూడా చేసుకోవచ్చండో, ఓ రోజు నేను మీకు అది కూడా చూపిస్తాను. పచ్చిగా చేసుకోవచ్చు, వేయించుకొని చేసుకోవచ్చు, 2 విధాలుగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం, ఇంతంత చేసి పెట్టేవారు ఇంట్లో. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని, ఉడికేది ఏమి ఉండదు, వేయించినప్పుడే ఈ దొండకాయ అంతా స్మూతీ అయిపోయింది. కానీ జస్ట్ ఈ పౌడర్ అందులో కొంచెం కలిసి జస్ట్ ఉడికిందనుకోండి కొంచెం బాగుంటుందన్నమాట. మీకు కావాలంటే కొత్తిమీరలో, కరివేపాకులో రకరకాలైతే వేసుకోండి. నేను వేసి చూపించట్లేదు అవన్నీ. మీకు ఇష్టమైతే ఇంకా ఏమైనా యాడ్ చేసుకోండి. కానీ ఈ కూర ఇలా తింటే మటుకు చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. దొండకాయ కూడా మనకి నోటికి మెత్తగా వెళ్ళిపోతుంది. ఒక చిన్న మెత్తన చికెన్ పీసులు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోద్ది తప్ప ఇది నోటికి గట్టిగా కొరికేలా ఉండదన్నమాట. ఈ వేసింది నువ్వు పప్పు పొడమేమో, ఇది ఆయిల్ అన్నీ కలిపి అలా పైకి వచ్చి అలా వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది కూర. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలు కానీ, తెలిసిన కూరలు కానీ మీకు ఇలా అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. చూసారా కూర ఎంత బాగుందో చూడడానికే. ఇప్పుడు దీన్ని రైస్ పెట్టుకుని వడ్డించేసి ఎవరికైనా ఇస్తే, మన ఇంట్లో వాళ్ళకి ముందుగా కర్రీ చేయగానే ఒకళ్ళకి పెట్టామనుకోండి, వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉందో ఇంకా కూర అలా ఉన్నట్టే అండి. తినగానే బాగాలేదు అంటే బాగాలేనట్టే. ఆలస్యం అమృతం విషయం అని చేసుకోగానే తిని చూడాలన్నమాట అండి. ఇది వట్టి కూర కూడా పెట్టుకుని తినచ్చండి. ఇవి చపాతీల్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందన్నమాట. చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది, జ్యూసీగా చాలా బాగుంటుంది.